వెల్కమ్ టు బాలా ఇన్సైట్. ప్రపంచ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్న సమయంలో మన దేశంలో రాజకీయ నిరసనలు ఎందుకు, ఎవరి కోసం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన లైఫ్లో అతిపెద్ద మార్పు తీసుకురాబోతున్న టెక్నాలజీ. ఆ టెక్నాలజీ గురించి డిస్కస్ చేయడానికి ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుంటే ఈ దేశ పరువుకు, ప్రతిష్టకు భంగం కలిగించాలని ఇతర దేశాధినేతల ముందు ఈ దేశాన్ని ఒక ఫెయిల్డ్ కంట్రీగా చూపించాలని కొందరు దేశద్రోహులు అని ఎందుకు అంటున్నానంటే, అతిపెద్ద ఏఐ సమ్మిట్ దగ్గర ఈ దేశ ప్రతిష్టను దెబ్బతీయాలని చూశారు కాబట్టి వాళ్ళని తప్పనిసరిగా దేశద్రోహులుగానే మనం పరిగణించాలి. కొందరు దేశద్రోహులు షర్ట్లెస్ ప్రొటెస్ట్ చేయడం, అంటే పైన షర్ట్ లేకుండా ప్రొటెస్ట్ చేయడం. అతిపెద్ద ఏఐ సదస్సులో వీరు వెళ్ళి ఈ దేశ పరువు తీయడానికి ప్రయత్నం చేశారు. సో ఈ దేశం మీద వారికి, వారి నాయకులకు, వారి వెంటుండి నడిపిస్తున్న నాయకులకు ఈ దేశం మీద ఎంత ద్వేషం ఉంది అనేది ఈ చిన్న సంఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ ఈ దేశాన్ని పొగుడుతుంటే ఈ దేశంలో జరిగిన అభివృద్ధిని ఆయన ఆశ్చర్యంగా గమనిస్తుంటే, మన దేశంలో జరగబోయే అభివృద్ధికి తాను కలిసి వస్తానని గర్వంగా చెప్తుంటే, కొందరు విదేశీ శత్రువుల బూట్లు నాకే ఎదవలు ఈ దేశ పరువును దాదాపుగా 40 దేశాల అధినేతల ముందు, అలాగే వేలాది మంది టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ముందు, ప్రపంచ స్థాయి కంపెనీల ముందు తీసేందుకు సిద్ధమైన ద్రోహులకు అక్కడ చెప్పులతో బుద్ధి చెప్పిన ప్రతి ఒక్క భారతీయునికి మనం పాదాభివందనం చేయాల్సిందే. ఎందుకంటే ఏఐ సమ్మిట్ అనేది కేవలం ఒక కాన్ఫరెన్స్ మాత్రమే కాదు, ఇది ప్రపంచ భవిష్యత్తు ప్లానింగ్. హెల్త్ కేర్ నుంచి ఎడ్యుకేషన్ వరకు, జాబ్స్ నుంచి నేషనల్ సెక్యూరిటీ వరకు ఏఐ మన జీవితాలను ఏ విధంగా మార్చబోతుంది, దానికి అనుగుణంగా మనుషులు ఏ విధంగా తమ జ్ఞానాన్ని పెంచుకోవాలని అభిప్రాయాలు పంచుకోవడానికి ప్రపంచ నలుమూలల నుండి ఎంతో మంది నాయకులు, పెద్ద పెద్ద టెక్ కంపెనీల సిఇఓలు, స్టార్టప్ కంపెనీల ఫౌండర్స్, అలాగే పాలసీ మేకర్స్, ఇలా గొప్ప గొప్ప వ్యక్తులు ఒకే వేదిక మీద నుండి తమ అభిప్రాయాలను, జ్ఞానాన్ని ఇస్తుంటే సిగ్గు లేకుండా షర్టు తీసి దున్నపోతుల్లా నిరసనలు చేయడానికి వచ్చిన మనుషులేనా అసలు వారు? ఈ దేశ పరువు తీయడానికి కంగనం కట్టుకున్న వెధవల వాళ్ళు. ప్రపంచం మొత్తం ఒకే చోట చేరింది, అది భారతదేశంలో. అది ఈ దేశానికి గోల్డెన్ మూమెంట్. అట్లాంటి ఒక సమ్మిట్ని చెడగొట్టి ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఒక రాజకీయ నాటకం ఇది. కానీ వీరి చెత్త పనులకు అక్కడ ఆ సమ్మిట్కి హాజరైన ప్రజలు, అలాగే కాబోయే కంపెనీల సిఇఓలు వీరిని పట్టుకొని చెప్పులతో కొట్టి ఈ దేశ పరువును ప్రపంచ దేశాల ముందు తీయడానికి ప్రయత్నిస్తే తాట తీస్తాం అని సగర్వంగా చెప్పినట్టుంది నాకు. అలాంటి వారిని ఆ సభ నుంచి తరిమేయడం అనేది ఒక గొప్ప అంశం. అయితే కొంతమంది దీనిని ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేయడం అనే హక్కు అందరికీ ఉంది అని నీచంగా ప్రవర్తిస్తే, నిఖార్సైన భారతీయుడు మాత్రం దేశం గ్లోబల్ స్టేజ్ మీద తనను తాను గర్వంగా పరిచయం చేసుకుంటున్నప్పుడు ఇలా కావాలని ఎవరైనా ప్రవర్తిస్తే నిరసనలు తెలియచేసి ఈ దేశంలో స్టెబిలిటీ లేదు అని, రాజకీయంగా ఈ దేశంలో గందరగోళం ఉంది అని అక్కడికి వచ్చిన ఇతర దేశాల ప్రజాప్రతినిధుల ముందు, ఇతర దేశాల సిఇఓల ముందు అక్కడికి వచ్చిన ప్రతినిధులను భయపెట్టడమేనా ఈ దేశభక్తి అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. దేశ అభివృద్ధి అవసరాల ముందు రాజకీయాలు అవసరమా, ఇది సరైన సమయమా అని చాలామంది చెప్పుతో కొట్టినట్టు ఎవరైతే ఈ నిరసనలు తెలియజేయడానికి వచ్చారో వారిని ఎంటుండి ప్రోత్సహించారో వారిని అడుగుతున్నారు. ఒక స్టూడెంట్ ఏఐ పరిజ్ఞానంతో తన గ్రామాన్ని సమూలంగా మార్చే అవకాశం ఉంది. అలాగే ఒక డాక్టర్ ఏఐ సపోర్ట్తో ప్రజల ప్రాణాలను కాపాడే అవకాశం ఉంది. అలాగే ఒక రైతన్న ఈ ఏఐ వాడుకొని తన పంట దిగుబడి పెంచుకునే అవకాశం ఉంది. కానీ మీలో చాలా మంది దీన్ని సైన్స్ ఫిక్షన్ అనుకోవచ్చు, కానీ ఇది ప్రస్తుత రియాలిటీ.
అలాంటి అద్భుతమైన భవిష్యత్తు గురించి చర్చిస్తున్న సమయంలో ఇలాంటి చెత్త నిరసనలు, షర్టులెస్ నిరసనలు అనేవి దేశద్రోహ కార్యక్రమాలు కావా? సో ఈ దేశానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తే ఎలా సపోర్ట్ చేయాలి, ఎవరు సపోర్ట్ చేయాలి, ఎందుకు సపోర్ట్ చేయాలి అనేది ఒక సామాన్యుడేస్తున్న పెద్ద ప్రశ్న. ప్రపంచం ముందు మన స్టూడెంట్ అడుగుతున్నాడు, మేము ఇన్నోవేషన్స్ చేయాలా లేదా ఇలాంటి దేశద్రోహులతో ఆర్గ్యుమెంట్స్ చేయాలా అని. నిరసనలు అనేవి ప్రజాస్వామ్యంలో భాగం, కానీ మనం చేసే పనులు ఈ దేశ గమనాన్ని, ఈ దేశ భవిష్యత్తుని నిర్ణయిస్తున్నాయా లేదా అడ్డుకుంటున్నాయా అనేది ఆలోచించి నిరసనలు చేస్తే మంచిది అని ప్రతి ఒక్కరూ ఒక సలహా ఇస్తున్నారు. భారత్లో జరిగిన AI సమిట్ ఏం చెప్తుంది అంటే ఈ దేశం వెనుకబడిన దేశం కాదు, భారతదేశం ఒక టెక్నాలజీ హబ్. ఇప్పటికే ఈ దేశంలో AIని వాడుకోవడం మొదలైపోయింది అని చాలామంది మేధావులు చెప్తున్నారు. ఇట్లాంటి సమయంలో అక్కడికి వచ్చి కావాలని దేశ పరువు తీయాలని కొందరు చేసిన ఆ పనులు దేశద్రోహం కిందకే వస్తాయి. అంటే మీరు అనుకోవచ్చు, నిరసనలు తెలియజేయడం కూడా దేశద్రోహమా, అంత పెద్ద మాట ఎందుకు పడుతున్నావు బాలా నువ్వు అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ దేశం పరువు వివిధ దేశాల ప్రతినిధుల ముందు, వివిధ దేశాల అధ్యక్షుల ముందు తీయడం అనేది నా దృష్టిలో దేశద్రోహం కిందకే వస్తుంది. సో ఫ్రెండ్స్, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఒక సూడో ఆలోచనలు. ఈ సూడో ఆలోచనలో యువత చిక్కుకోవద్దు. ఈ దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉంది. సో యువత ఆలోచించాలి, ఏది మంచి ఏది చెడు. ఈరోజు AI సమిట్ 2026 భారత్లో జరిగింది అంటే అది ఒక పెద్ద గర్వకారణం ఈ దేశానికి. ఈ దేశంలో రాబోయే టెక్నాలజీ మార్పులు, రాబోయే AI మార్పుల గురించి ఆ సదస్సులో ఎంతోమంది వక్తలు, ఎంతోమంది మేధావులు ఈ దేశ ప్రజలకు, ఈ దేశ యువతకి దిశానిర్దేశం చేసిన ఆ సమయంలో ఒక 20 మంది 30 మంది అక్కడికి వెళ్ళి షర్ట్లెస్ నిరసనలు తెలుపుతాం, అందరి ముందు ఈ దేశ పరువును తీస్తామంటే జనాలు ఎవరు ఊరుకోరు. అక్కడ వారిని వెంబడించి తన్నడం అనేది నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. ఈ దేశం గురించి ఆలోచించే ప్రతి ఒక్కరికి ఇది చాలా సంతోషం కలిగించే పరిణామం అని నా భావన. ఇది గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. టేక్ కేర్, బాయ్.